హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అంటే ఈరోజైతే మా డింపుల్ బర్త్డే కోసము షాపింగ్ అయితే చేస్తున్నాను. ఇదొక 3 days వ్లాగ్ అనుకోవచ్చు. నేను మొత్తం ఒక వ్లాగ్ అయితే పెడుతున్నాను. మళ్ళీ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే పెట్టి కన్ఫ్యూజన్గా ఉంటుంది. పూర్తి వ్లాగు ఒక వ్లాగ్లోనే పెడుతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే యూజ్ అవుతుంది. అలానే ఎక్కడ కాస్ట్ మనకు రీజనబుల్గా ఉందో మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. నేను మొత్తము 3 షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను. అందులో నాకు నచ్చిన చోటంతా తీసుకుంటూ అయితే వచ్చాను. ఇంక ఇప్పుడైతే నేనైతే షాపింగ్ చేయాలని అయితే వెళ్ళలేదు. డీమార్ట్కి వెళ్దామని బయలుదేరాము. కర్కంబాడి రోడ్లో ఉండే డీమార్ట్కి అయితే, పెద్ద డీమార్ట్కి. ఇంకా వెళ్ళేదావిలో జోడియో ఉంటే సరే ఇక్కడ పెట్టినప్పటి నుంచి నేను ఇంతవరకు అయితే వెళ్ళలేదు. అంటే వస్తున్నాను కానీ ఈ షాప్కి వెళ్దామంటే టైమే కుదరటం లేదు. ఇంకా డింపుల్ బర్త్డే వస్తుంది కదా, ఇంకొకసారి చూసుకొని వెళ్దాము. మళ్ళీ బాగుంటే డింపుల్ని తీసుకొని వద్దాము అని నేనైతే ప్లాన్ చేశాను. ఇంకా మా వారైతే టైం లేదు అని అంటున్నారు. నువ్వు ప్రతిసారి ఇలానే అంటావు, చూసుకొని వెళ్తే కదా ఎక్కడ రేట్లు రీజనబుల్గా ఉంటాయో నెక్స్ట్ డింపుల్కి కొనివ్వడానికి బాగుంటుంది అని చెప్పి ఇంకా నేనైతే ఒప్పుకోలేదు. ఫస్ట్ జూడియోకి వెళ్ళి మాత్రమే మళ్ళీ డిమార్ట్కి వెళ్ళాలి అని ఇంకా నేనైతే వెళ్ళేదావిలోనే జూడియోకి అయితే వచ్చేసాము. ఇంకా రేట్లు అయితే ఇక్కడ చూస్తున్నాము ఎలా ఉన్నాయి ఏమి అనేసి. ఇంకా మా డింపుల్ అయితే ఈసారి ఫుల్ టైట్గా ఉండే జీన్స్లు అయితే నాకు వద్దు, కొంచెము కార్గో ప్యాంట్లు లేదా కాటన్ జీన్స్ అలాగుండేటివి అయితే కొంచెము డైలీ యూస్కి బాగుంటుంది అని ఇంకా మా డింపుల్ అనేసరికి ఇంకా అవే అయితే చూస్తున్నాము. నాకైతే ఈ షర్ట్ అయితే భలే నచ్చిందండి. ఇంకా తీసుకొని వెళ్దాము, నాకు సైజు తెలుసు, వాడికి ఇది సరిపోతుంది అని నేను అంటుంటే మా వారైతే వద్దు, డింపుల్ని తీసుకొని వచ్చే మళ్ళీ తీసుకుందాము, ఇప్పుడు తీసుకున్నామంటే మళ్ళీ ఒకవేళ తనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సైజు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు, అవన్నీ వద్దు, చూడు ఏమేమి కావాలో చూసి పెట్టుకో, వీడియో తీసుకో, డింపుల్కి చూపించి తనకి నచ్చింది అంటే ఇంకా నెక్స్ట్ వచ్చి తీసిద్దాంలే బర్త్డేకి అని ఇంకా మా వారైతే అన్నారు. ఏమేమి కలెక్షన్ ఉందో ఇంకా వచ్చాను కదా మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసేసాను. రేట్లు ఎలా ఉన్నాయి, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అని అయితే చూశాను. కొత్తగానే అయితే ఉంది, కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. నేను ఎక్కడికి పోయినా లేడీస్వే ఎక్కువ చూస్తాను. మా డింపుల్ అయితే పేరుకి అట్లా చూశాను కానీ ఎక్కువగా అయితే నేను మా లస్తాకి ఇవి బాగుంటాయి కదా అది బాగుంటాయి కదా అనేసి ఇంకా నేను చూస్తుంటే మా వారైతే వచ్చింది ఎవరి కోసము, డింపుల్ కోసం కదా, డింపుల్వి చూడు అంటున్నారు. కానీ నేనైతే మటుకు గర్ల్స్కి ఉండే డ్రెస్సులు మాత్రమే అయితే ఎక్కువగా అయితే చూశాను. మలస్తాకి ఇలాంటివి అయితే ఇష్టం కదా అనేసి ఇంకా నేనైతే రేట్లు ఎలా ఉన్నాయి ఏమి అని అయితే అన్నీ అయితే చూస్తున్నాను. బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే మటుకు, గర్ల్స్కి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మలస్త అయితే ఇంటికి వచ్చాక వీడియో చూసి మమ్మీ నన్ను తీసుకొని వెళ్ళు అని ఇంకా ఒకటే అడుగుతూ ఉంది. అబ్బా చాలా బాగున్నాయి మమ్మీ, నాకు నచ్చిన మోడల్స్ అయితే ఉన్నాయి, నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ తీసివ్వు అనేసి ఇంకా అడుగుతూనే ఉంది నన్నైతే. ఇంకా సరేలే నాన్న చూద్దాం, ఫస్ట్ డింపుల్ బర్త్డే అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వెళ్దాంలే అని ఇంకా చెప్తున్నాను. ఇంకా మొత్తం అయితే వచ్చాను కదా, ఇంకా మొత్తం ఒక రౌండ్ తిరిగేసాను. ఏమేమి ఉన్నాయో ఇంకా జూడియో మొత్తం ఒక రౌండ్ తిరిగేసి ఏమేమి ఉన్నాయి, ఎంతెంత కాస్ట్లో ఉన్నాయి అన్నీ అయితే చూశాను. మీరు కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది.
జూడియో మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము. షూస్ అని, జ్యువెలరీ అని, ఇయర్ రింగ్స్ అని అన్నీ అయితే ఒక రౌండ్ తిరిగేసి ఇంకా లాస్ట్కి అయితే జూడియోలో మా వారైతే సాక్స్లు అయితే తీసుకున్నారు. మ్యాక్సిమం బాగున్నాయి కలెక్షన్ అయితే జూడియోలో అయితే. ఇంకా జూడియో పక్కనే అయితే మిస్టర్ డిఐవై అనేసని ఇది కూడా కొంచెము డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే షాప్ అయితే కొత్తగా పెట్టారు. ఇది పెట్టి కూడా ఒక 2 మంత్స్ అలా అవుతా ఉంది అంతే, ఎక్కువ రోజులేం కాదు. 1 మంత్ 2 మంత్స్ అనుకుంటా. లాస్ట్ మంత్ నేను డిమార్ట్కి వచ్చినప్పుడే చూశాను, కొత్తగా పెట్టున్నారు. ఆ రోజే ఓపెనింగ్ కూడా. ఇంకా వెళ్దాము అంటే మా వారైతే అస్సలు కుదరదు, జనాలు ఎక్కువగా ఉండారు అనేసని వద్దని చెప్పి ఇంకా డిమార్ట్కి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడైతే అసలు ఇంట్లోకి ఏమేమి యూజ్ అయ్యే వస్తువులు ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి. మ్యాక్సిమం మనము ఆన్లైన్లో చూసే ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ మనకు లైవ్లో అయితే దొరికేస్తాయి. వెయిట్ చేసే పని లేకుండా మనం దగ్గరుండి చూసి తీసుకునే ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి. పిల్లలకి యూజ్ అయ్యే ఐటమ్స్, నెక్స్ట్ కొరియన్ స్టైలు క్లిప్స్ అని, రబ్బర్ బ్యాండ్లని, ఇంకా హెయిర్ బ్యాండ్లు చాలానే ఉన్నాయండి. ఇంకా మొత్తము చూసుకొని వెళ్దాము అని చెప్పి ఎట్లా వచ్చేసాము, ఇంకా అన్నీ చూసుకొని వెళ్ళాల్సిందే అని చెప్పి ఇంకా మా వారిని అయితే ఇక్కడికి కూడా అయితే తీసుకొని వచ్చేసాను. జస్ట్ పక్కనే అండి, జూడియో పక్కనే ఈ షాప్ కూడా. ఇంక ఈ బౌల్స్ అయితే అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈసారి వీటి కోసమనే వచ్చి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ చూసుకొని వెళ్దామని అయితే వచ్చాను. అంటే డిమార్ట్కి సరుకుల కోసం వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ చేయి పెట్టామంటే ఇంకా డిమార్ట్కి వెళ్ళలేము అని చెప్పి అంత బాగున్నాయి కలెక్షన్ అయితే మటుకు తీసుకోవాలని అనిపించింది. ఇంక మా వారు డిమార్ట్కి వద్దు అంటే ఇంక ఇక్కడ తీసుకో అని చెప్పారు. ఇంకెందుకులే అని చెప్పి నేనైతే ఇంకా అన్నీ అయితే చూసుకున్నాను. మీకు యూజ్ అవుతుందని ఇంకా వీడియో కూడా అయితే స్టార్ట్ చేసి తీస్తున్నాను. చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే. కార్నర్ షెల్ఫ్లని ఇంకా ఒకటి కాదులేండి, రకరకాలుగా అయితే ఉన్నాయి ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ అయితే. ఇంకా నాతో పాటు మీరు కూడా చూసేయండి అసలు ఎంత బాగుందో. పక్కా ట్రై చేయొచ్చు, ఒకసారి వెళ్ళి చూడొచ్చు, తీసుకోవచ్చు కూడా. ఇంక ఇప్పుడు నేను ఇవి కొనాలని రాలేదు కాబట్టి డిమార్ట్కి అని వచ్చాను కాబట్టి ఇంకా ఇవి తీసానంటే ఇంకా మా వారు డిమార్ట్కి లేదన్నారని నేనైతే జస్ట్ చూసుకొని వెళ్తున్నాను. ఎప్పుడైనా తీసుకోవాలంటే ఇక్కడికి రావచ్చు, బాగుండాయి అనేసి నాకైతే అనిపించింది. చూడండి, మీకు యూజ్ అవుతుంది.
ఇంక ఇలా అన్నీ అయితే చూసుకొని మేమైతే డీమార్ట్‌కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ సరుకులు తీసుకొని నెక్స్ట్ మేమైతే బయలుదేరేసాము. ఇంకా ఆ రోజైతే మళ్ళీ ఇంకా టైం అయిపోయింది. డీమార్ట్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి 8:30 అలా అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళలేము అని చెప్పి బజార్‌కి ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ శుభమస్తుకైతే వెళ్ళాము. ఇంకా అక్కడ చూద్దాము షర్ట్లు కొంచెము గంగమ్మ జాతర జరుగుతుంది కదా తిరుపతిలో. ఇంకా అక్కడ ఆఫర్లు అయితే ఎక్కువ పెట్టున్నారు. ఇంకా దగ్గరలో ఉంది కదా, ఇంకా జూడియో అంటే కొంచెం దూరం మాకైతే. ఇంకా అందుకే శుభమస్తుకైతే వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఒక కొన్ని అయితే షర్ట్లు వేసి అయితే చూశాడు. ఈసారి ప్లెయిన్వి తీసియాలని నేనైతే ఫిక్స్ అయ్యాను. ఎప్పుడు చెక్స్ అని డిజైన్వి ఇట్లా అయిపోతూ ఉంది. అందుకని చెప్పి ఈసారి అయితే ప్లెయిన్లో అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఒక షర్టు ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆ రోజు మళ్ళీ ఏం చేయలేదు కానీ ఇంకా నెక్స్ట్ డే అయితే నేను అమ్మ మా డింపుల్ అయితే వెళ్ళాము మళ్ళీ షాపింగ్కి అయితే. ఇంకా ఆ రోజు ఒక డ్రెస్ మాత్రమే అయితే తీసుకున్నాము. అది కూడా వాళ్ళ అత్త అయితే తీయిచ్చారు. డింపుల్‌కైతే వాళ్ళ పెద్దత్త తీయిచ్చారు మేనత్త. ఇంకా అందుకనేసని ఇంకా మళ్ళీ ఆ రోజు మట్టుకు అదొకటి తీసుకొని వచ్చేసాము. ఇంక మా వారైతే ఓపిక లేదు నాకు, రేపు మీ ఇద్దరు వెళ్ళి తీసుకోండి అని చెప్పేసరికి ఇంకా ఆ రోజైతే వచ్చేసాము. వచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ మేము లక్కీ షాపింగ్ మాల్‌కి కూడా వెళ్ళాము. ఇంకా అక్కడ అమ్మ, నేను, డింపుల్ వెళ్ళి ఇంకా షాపింగ్ అంతా చేసుకొని వచ్చేసాను. వ్లాగ్ అయితే ఏం తీయలేదండి. నాకెందుకో బయట వెళ్ళినప్పుడు తీయాలంటే కొంచెం జంక్‌గా అయిపోతా ఉంది షాపింగ్ మాల్‌కి అట్లా వెళ్ళినప్పుడైతే. ఇంకా వచ్చేసాక అన్నీ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను ప్రశాంతంగా కూర్చొనైతే. ఇక్కడ నన్ను అడిగే వాళ్ళే లేదు, నీట్‌గా చూపియచ్చు, మీతో కూడా మాట్లాడి ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అని కూడా చెప్పచ్చు అని చెప్పి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇదైతే వాళ్ళ అత్త ఇచ్చిన డ్రెస్ అండి. ప్లెయిన్ షర్టు ఇంకా కాటన్ జీన్స్ అయితే తీసుకున్నాడు. ఇంక ఈ కలర్ ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పి ఇలా అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ అయితే ఇంకా మేము లక్కీ షాపింగ్ మాల్‌కి వెళ్ళాం కదా, ఇంకా అక్కడైతే ఇంకా మొత్తం షాపింగ్ చేసేసాము. జూడియోకి వెళ్ళాలన్న ఆలోచన అయితే పోయింది. ఇంకా ఆడికెళ్ళాక ఆడ కూడా చూసేసి మళ్ళీ జూడియోకి అమ్మ, నేను, డింపుల్ ముగ్గురం ఆటోలో వెళ్ళిపోదాము అని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక మా డింపుల్‌కి అయితే బాగా నచ్చాయి. ఇంక ఇక్కడే తీసుకునేద్దాంలేమ్మా అని చెప్పేశాడు. ఇంక అందుకే లక్కీ షాపింగ్ మాల్‌లోనే అయితే తీసేసాను. ఇంకా అక్కడ కూడా నేను 2 ప్యాంట్లు, 3 షర్ట్లు అయితే తీసుకున్నాను. అదైతే అమ్మది ఇచ్చింది. ఈసారి అయితే మా వారు సేవ్ అయిపోయారు. ఒకటైతే వాళ్ళ అత్తది ఇచ్చింది. ఇంకా మా అమ్మ అయితే ఇచ్చేశారు. ఇంకా మా వారైతే ఇంక నేను కొనీను, ఇంకా మీ అత్త అమ్మమ్మ తీయిచ్చేశారు కదా, ఇంకా నెక్స్ట్ ఒక 2 మంత్స్ అలా గ్యాప్ అయ్యాక నేను తీయిస్తానులే, ఇప్పుడు బర్త్‌డేకి మీ అత్త, అమ్మమ్మ తీయిచ్చిన డ్రెస్సులే వేసుకునేయి అని చెప్పేశారు. అసలు చాలానే తీసేసాంలేండి. మామూలుగా అయితే ఒక జత లేకపోతే 2 జతలు తీయిచ్చేదాన్ని. ఈసారి అయితే మొత్తము 5 జతల దాకా అయిపోయాయి డింపుల్‌కైతే. ఇంకా ఫస్ట్ అయితే ఒక లైట్ అంటే బ్లాక్ కాదు, అలానే బ్లూ కాదు, అలాంటి కలర్ అయితే తీసుకున్నాడు. ఇంకోటైతే బ్లూ కలర్ జీన్స్ అయితే తీసుకున్నాడు. ఈ 2 అయితే ఒకటొచ్చి 900 అలా పడింది. ఇంకొకటైతే ఒక 800 అలా అయితే పడింది. అంటే హాఫ్ రేట్లు అట్లా పడింది. నేను అక్కడైతే 2 జీన్స్‌లు అయితే తీసుకున్నాను. కొంచెము లూజ్‌గా ఉండేటట్లే, కంఫర్ట్‌గా ఉండేటట్లయితే తీసుకున్నాడు తనైతే. ఇంకా 2 ప్యాంట్లు అయితే తీసుకున్నాను. ఇంకా షర్టులు కూడా 1500కి 2 అని చెప్పేసరికి అవి కూడా అయితే ఒక 2 అయితే తీసుకున్నాను. 1500 1400 అండి. 1400కి 2 షర్టులు. ఇప్పుడు ఫస్ట్ చూపించిన షర్టు, ఈ షర్టు 2 కలిసి నాకు 1400 అయితే పడింది. 2 షర్టులైతే. ఇంక ఈ 2 అయితే తీయిచ్చాము. అలానే ఇంకొకటి ప్లెయిన్ షర్టు. అంటే మొన్న శుభమస్తుకెళ్ళినప్పుడు నేనైతే ఆ ప్లెయిన్ షర్టు బావుందని ఇంకా సెలెక్ట్ చేశాను. మెరూన్ కలర్‌దైతే. ఆడైతే డింపుల్ సైజులో లేదు, కొంచెం లూజ్‌గా ఉనింది. ఇంక అందుకని చెప్పి వేరే కలర్ తీసుకొనొచ్చేసాను. ఇంక ఇప్పుడైతే ఉనిందని చెప్పి ఈ షర్ట్ నాకు బా నచ్చింది, ఇది తీసిమ్మా అని చెప్పి ఇంక మా అమ్మనైతే ఇంకా అడిగేసరికి ఇంకా సరేనులే, నాకు కూడా నచ్చింది, వీడి కలర్‌కి ఇది బావుంటుంది అని చెప్పి ఈ మెరూన్ కలర్‌దైతే తీసుకున్నాము.
దీని కాస్ట్ అయితే 550 అలా పడింది. అంటే 1100 అలా ఉనింది. ఇంకా ఆఫ్ రేట్ అంటే ఇంకా 550 అలా పడింది. ఇంకా అదైతే తీసుకున్నాము. ఇప్పుడు నేను ఎందుకంటే ఇన్ని డ్రెస్సులు కొనింది ఇంకా నెక్స్ట్ డింపుల్ కాలేజ్కి వెళ్తున్నాడు కదా, ఇన్ని రోజులు యూనిఫామ్తో గడిపేశాము. ఇంక ఇప్పుడు డైలీ కలర్ డ్రెస్ వేసుకొని పోవాలి, యూనిఫామ్ లేదు కాలేజ్కి అయితే. అందుకని ఇంకా ఎక్కువ తనకి కలర్ డ్రెస్సులు లేవు, కొంచెము నీట్గా ఉండే షర్టు ప్యాంట్లు తీసిద్దాము అని చెప్పి అనుకొని ఇంకా అవైతే తీసుకున్నాము. లేకపోయింటే 1, 2 తీసుంటాను. ఇంక ఇన్ని తీయడానికి కారణము ఇంకా అమ్మ కూడా అందుకనే ఆలోచించి ఎక్కువగానే తీయిచ్చేశారు. కొంచెము యూజ్ అయ్యేటట్లయితే ఇంకా బర్త్డేకి అలా నెక్స్ట్ కాలేజీకి పోయినా యూజ్ అవ్వాలని ఇంకా నేనైతే ఈ బెడ్షీట్ కూడా అయితే తీసుకున్నాను. 320 రూపీస్ అయితే పడింది. ఇంకా మా వారికి ఈ మధ్య ఏసీ వేసుకుంటున్నాం కదా, చలికి అవ్వటం లేదంట. కొంచెం మందంగా ఉండే బెడ్షీట్ నాకు ఒకటి తెచ్చియండి, మీరేమో పనుకుంటారు, నాకు చలికి అవ్వటం లేదు అని అంటే ఇంకా మా వారి కోసమని కొంచెం చలికి ఆగేటట్లు ఉండే బెడ్షీట్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ బెడ్షీట్ అంతా మాకైతే బిల్లు బాగానే అయ్యింది. 4000 దాకా అయిపోయింది లక్కీ షాపింగ్ మాల్లో. శుభమస్తులో మటుకు 1500 అలా అయ్యింది. ఇంక వీటికన్నిటికీ ఈసారి చాలానే అయిపోయింది. సింపుల్గా అనుకుంటే హెవీ బడ్జెట్ అయిపోయింది డింపుల్కి అయితే. ఇంకెప్పుడు కొన్నా నేను లస్తాకి డింపుల్కి ఎవరికి బర్త్డే ఉన్నా కొనేస్తాను. లస్తాకి కూడా ఆల్రెడీ నేనైతే డ్రెస్ అయితే తీసి పెట్టేశాను. మా లస్సీ డ్రెస్ అయితే డింపుల్ బర్త్డే రోజు వేసుకుంటుంది, అప్పుడైతే చూద్దులండి. అంతవరకు వెయిట్ చేయండి. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.